ఓడిపోవద్దు. గివ్ అప్ ఇవ్వాలన్న ఆలోచన నీ మైండ్లో రానివద్దు. మీరు గెలవాలి. మీ ఇంట్లో డెసిషన్ టేకింగ్ మీదవ్వాలి. ఇప్పటిదాకా ఇతరులు వాళ్ళ అవసరాల కోసం పిలిస్తే నువ్వు వెళ్ళావు. ఇప్పుడు నువ్వు పిలిస్తే వాళ్ళు రావాలి. నువ్వు వెళ్ళే స్టేజ్ అయిపోయింది. ఇంకా నువ్వు దిగజారవద్దు. ఓడిపోవద్దు. నువ్వు ఓడిపోతే అధఃపాతాళానికి పడిపోతావు. సారీ అధఃపాతాళానికి కాదు, నీచంగా దిగజారిపోతావు. అసలు నీ ప్రాబ్లం ఏంటి గివ్ అప్ ఇచ్చేస్తా అనడానికి? ఇక్కడ బలహీనంగా ఉన్నది మీ సమయం, మీరు కాదని గుర్తించుకోండి. సమయం మారుతుంది. ఆ సమయాన్ని మార్చే శక్తి మీకుంది. జీవితం మిమ్మల్ని సవాల్ చేసినప్పుడు ప్రతి సవాల్ను స్వీకరించండి. మీ జీవితంలో పొరపాట్లు తప్పులు చేయడం వల్ల మీరు పడిపోలేదు. మీరు పడిపోయా కూడా తిరిగి లేవకపోవడంలో మీరు ఓడిపోయారు. పడి లేచినప్పుడు నొప్పి ఉంటుంది. పెద్ద ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మోటివేషన్ పడిపోతుంది. చాలా ఎక్కువ ఏదైనా కోరుకున్నప్పుడు అది దొరకనప్పుడు చాలా పెయిన్ ఉంటుంది. అయితే జీవితం మిమ్మల్ని ఎన్నిసార్లు అనగదొక్కినా తిరిగి లేచే సామర్థ్యం మీకుందా? మీరు లేవడానికి ప్రయత్నిస్తున్నారా? మీరు ఆ ఓటమిని, ఆ పెయిన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీరు 99% పీపుల్ని అధిగమించి 1% పీపుల్లో చేరే క్షణం ఇదే. మీరు ఎంత టైం పెట్టారనేది కాదు, ఎంత శక్తిని వెచ్చించారనేది కాదు, ఎంత త్యాగం చేశారనేది కాదు, ఎంత డబ్బు పెట్టారనేది కాదు. ఒకసారి పెట్టారా అంతే, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. గెలవాలంటే గెలవాలి, వేరే ఆప్షనే లేదు. మీకు కలిగే బాధకు ఎలా స్పందించాలన్న చాయిస్ మీ దగ్గరే ఉంది. జీవితం మిమ్మల్ని కదిలించినప్పుడు, మిమ్మల్ని మోకాలపై నిలబెట్టినప్పుడు మీరు పోరాడుతూనే ఉండాలి. మీరు ఓటమిని, నిరాశను ఎదుర్కొన్నప్పుడు మీకు ఇదే రాసి పెట్టుందని అందరూ అంటారు. కానీ నాకు ఇది పాసిబుల్ అవుతుందని, నేను చేయగలనని ప్రజెంట్ నీకు నువ్వు చెప్పుకోవాలి. ఇంకా కాలం వాళ్ళకు చెప్తుంది. మీరు వెళ్తూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి, ఆపకూడదు. అనుకున్నది జరిగితే మనిషి భూమి మీద నిలబడడు. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వెల్తినిస్తాడు. అండ్ ఆ వెల్తిని పూడ్చుకునే శక్తిని కూడా ఇస్తాడు. భగవంతుడు ఎప్పుడు మోసం చేయడు, యూనివర్స్ ఎప్పుడు మోసం చేయదు. లైఫ్ మిమ్మల్ని పడగొట్టవచ్చు, అణగదొక్కవచ్చు, కానీ ఇదే లైఫ్ మిమ్మల్ని ఓడిపోనివ్వదు. ఓటమి మన ఛాయిస్ అవుతుంది. ఓటమిని మనమే అంగీకరిస్తాం, కానీ జీవితం మనల్ని ఎప్పుడు ఓడించదు. ఈ విశ్వం మనకెప్పుడు అన్యాయం చేయదు. కానీ ఇక్కడ ఒకటే కండిషన్, మనం ఓటమిని అంగీకరించకూడదు. నేను సాధించగలనా, నా వల్ల అవుతుందా అని ఇలాంటి భయాలు మనల్ని వెనక్కి లాగేస్తాయి. కానీ ఒక్కటి చెప్తున్నా, ఎన్ని భయాలు వచ్చినా, ఎన్ని అనుమానాలు కలిగినా నువ్వు ఆగకు. నువ్వు నీ పని ఆపకుండా చేస్తే ఆ భయం ఈజీగా వెళ్ళిపోతుంది. ఈరోజు ఇప్పుడే డిసైడ్ చేసుకో, నీ భయం గొప్పదా, నీ లక్ష్యం గొప్పదా అని. చివరి వరకు పట్టుదలతో నీ లక్ష్యం వైపు అడుగులు వేయి. నీ కోసం, నీ తల్లిదండ్రుల కోసం గెలిచి చూపించు. సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ శారీరక శక్తులతో మాత్రమే గెలవరు. మీరు ఇలా ఫోకస్ చేస్తే మాత్రం ఏది మిమ్మల్ని ఆపదు. వయసు మనిషిని అలసిపోనివ్వదు. దెబ్బ తగిలిన తర్వాత బలం మనల్ని పడిపోనివ్వదు. ఒకవేళ మీకు గెలవాలన్న ఆకాంక్ష ఉంటే ఓటమి కూడా ఓడించలేదు. బలహీనమైనది మీ సమయం, మీరు కాదని గుర్తించుకోండి. ఎందుకంటే సమయం ప్రతి ఒక్కరికి మారుతుంది. గుండె పగిలిన, కళ్ళు చెదిరిపోయినా, తనకు తాను నలిగిపోయినా నేను ఓటమిని అంగీకరించను, వెనక్కు వెళ్ళను అనేవాడే ఉత్తమ శ్రేష్ఠుడు. మీరు కేవలం మీ కర్తవ్యాన్ని చేస్తూ వెళ్ళండి, విజయం మీదవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మీరు మోటివేషన్లో ఉంటే వాళ్ళు మోటివేషన్లో ఉంటారు. ఒక మోటివేషన్ వాతావరణం మీ చుట్టూ ఉంటుంది. అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.